డాక్టర్ గారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి భయం పట్టుకుంది. ఎక్కువ మంది శాతంలో క్యాన్సర్ అనేది బాగా వినిపిస్తోంది. సో ఈ టెన్షన్ ఎక్కువైపోయింది. ఏ చిన్నది చేంజ్ వచ్చినా బాడీలో ఎక్కడ క్యాన్సర్ అనే ఒక భయం కూడా ఎక్కువైంది. ఇంకా విమెన్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. నాకు తెలిసి మీరు చాలామంది మీ సర్వీస్లో చాలామందిని చూసుంటారు. అయితే అసలు ఈ స్క్రీనింగ్ పరీక్షలు అంటేనే ఒక భయం. ముందు అసలు ఈ స్క్రీనింగ్ పరీక్షల గురించి మాకున్న అపోహలను తొలగిస్తారు. మెయిన్ అమ్మా, ఈ మధ్య మీరు అన్నట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా అవుతుంది. ఎస్పెషల్లీ లెస్ దెన్ 45 years ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో స్క్రీనింగ్ అనేది చాలా అవసరం. స్క్రీనింగ్ అంటే ఎప్పుడు కూడా వ్యాధి ఓవర్నైట్ డెవలప్ కాదు. అంటే ఒక గెడ్డ లేకపోతే ఏదన్నా బాడీలో మార్పులు క్యాన్సర్ కణాలుగా మారటానికి కనీసం 6 నెలల నుంచి 1 సంవత్సరం టైం పడుతుంది. సో ఈ టైం లోపల అంటే కణాలు క్యాన్సర్ కణాలుగా మారే లోపల దాన్ని ఐడెంటిఫై చేయడాన్ని స్క్రీనింగ్ అంటారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మ్యామోగ్రఫీ అంటారు, డిజిటల్ మ్యామోగ్రామ్స్ అని అంటూ ఉంటారు. అది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ స్క్రీనింగ్. కాబట్టి చాలా మందికి అదొక అపోహ, భయం, అది చేయించుకుంటే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటారు. అంటే ఎక్కువగా స్క్రీన్ దగ్గరికి వచ్చేసరికి అది ఎవరు చేయించుకోవాలి, ఎట్లా చేయించుకోవాలన్న చాలా అనుమానాలతో అందరూ వెనకడుగు వేస్తూ ఉంటారు. చేయించుకోవచ్చా లేదా, ఏమైనా అవుతుందేమో అని భయంతో వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇది పెయిన్ఫుల్ డాక్టర్? అంటే పెయిన్ అనే పదం కన్నా డిస్కంఫర్ట్ అనే పదం ఎక్కువ వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యామోగ్రఫీలో యాక్చువల్గా 2 ప్లేట్స్ ఉంటాయన్నమాట, అప్పర్ ప్లేట్, లోవర్ ప్లేట్ అనేసి. సో ఆ బ్రెస్ట్ మీద లోవర్ ప్లేట్ మీద సపరేట్గా ప్లేస్ చేయాల్సి వస్తుంది. అంటే నార్మల్ టిష్యూ కొంచెం సపరేట్ చేసి ప్లేస్ చేయాల్సి వస్తుంది. అలాగే దాని మీద అప్పర్ ప్లేట్ అనేది కొంచెం క్లోజ్ ప్రాక్సిమిటీలో ప్లేస్ చేయాల్సి వస్తుంది. దాంతో కొంచెం స్క్వీజింగ్ అనే ఫీలింగ్ వచ్చి డిస్కంఫర్ట్ ఎక్కువ. యాక్చువల్గా పెయిన్ కన్నా డిస్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ మొత్తం ప్రాసెస్ 1 or 2 minutes అయిపోతుంది. కాకపోతే పెయిన్ ఏ సందర్భంలో వస్తుందంటే, ఒకసారి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, పర్టికులర్ పీరియడ్స్ టైంలో, బిఫోర్ పీరియడ్స్, డ్యూరింగ్ పీరియడ్స్, ఆ టైంలో బ్రెస్ట్ న్యాచురల్గా టెండర్గా ఉంటాయి. ఆ టైంలో పెయిన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా కొంచెం పెయిన్ వచ్చే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యం యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీ భాగంగా జనాలు కొంచెం పెయిన్ వస్తుంది అని భయపడతారు, కానీ అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదమ్మా. ఓకే, అంటే ఏ భయాలు అయితే పెట్టుకోని అవసరం లేదు. అవసరం. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ముందుగా రావాల్సి ఉంటుంది, ఉందా లేదా? యాక్చువల్లీ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లోనే ఐడెంటిఫై అవుతుంది అనేది ఒకటి. రొమ్ము క్యాన్సర్ అయితే కొన్ని సింటమ్స్ కనిపిస్తాయి. అంటే దీనికి ఎవ్రీ టైం ఎంత ఏజ్ గ్రూప్లో టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది? అంటే 40 years అండ్ అబోవ్ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మ్యామోగ్రఫీ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అంటే టిల్ ఏజ్ 55 years ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే జెనెటికల్ చేంజెస్ కానీ, అంటే బ్రాకా మ్యూటేషన్స్ అని వింటూ ఉంటాం. అలాగే ఫ్యామిలీ హిస్టరీ, అదే పర్సనల్ హిస్టరీ ఆఫ్ ఎనీ అదర్ క్యాన్సర్ కానీ, లేకపోతే పర్సనల్ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఏదైనా ఉంటే 55 years తర్వాత కూడా కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేకపోతే 55 years తర్వాత అట్లీస్ట్ once in 2 years అయినా చేయించుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది జెనెటికల్ ఇష్యూగా కూడా చూడాల్సి ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో జెనెటికల్ హిస్టరీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, మరి డాక్టర్ గారు ఈ స్కానింగ్లకి, ఈ మ్యామోగ్రామ్కి, ఈ అల్ట్రాసౌండ్స్కి ఇట్లా డిఫరెన్స్ ఏంటండి? ఇందులో యాక్చువల్గా 2-3 రకాల టెస్ట్లు ఉంటాయమ్మా. అంటే ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, ఇంకొకటి డయాగ్నోస్టిక్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్లోకి వచ్చేసరికి డిజిటల్ మ్యామోగ్రామ్, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ బ్రెస్ట్ స్క్రీనింగ్. అందులో లో ఎనర్జీ ఎక్స్రేస్ యూజ్ చేయడం మొదలు పెడతాం. సో దాని మూలంగా యూజువల్లీ కొంచెం ఎల్డర్లీ పేషెంట్స్కి, ఎవరైతే బ్రెస్ట్ డెన్సిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళలో చాలా క్లియర్ కట్గా మనకి బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది. ఏమైనా గడ్డలున్నా, బ్రెస్ట్లో చేంజెస్ ఉన్నా, మైక్రో క్యాల్సిఫికేషన్స్ అంటారు. అంటే మైక్రో క్యాల్సిఫికేషన్స్ అంటే చెప్పాలంటే స్టేజ్ 0 క్యాన్సర్ అని చెప్పచ్చు. అలాంటివి ఈజీగా ఐడెంటిఫై అవుతాయి. అలా కాకుండా నెక్స్ట్ అల్ట్రాసౌండ్ ఉంటుంది. ఎవరికైతే కొంచెం ఎస్పెషల్లీ యంగేజ్ పీపుల్లో బ్రెస్ట్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, అంటే చాలామందికి గ్లాన్యులర్ టిష్యూ, ఫైబర్స్ టిష్యూ ఎక్కువగా ఉంటుంది. డెన్సిటీ ఎక్కువ ఉన్న చోట ఒకసారి మ్యామోగ్రఫీ క్లియర్గా రాదు. మనం కొన్ని ట్యూమర్స్ని, ఆ క్యాల్సిఫికేషన్ మిస్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. సో అలాంటప్పుడు అల్ట్రాసౌండ్ అంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ పంపిస్తూ ఉంటుంది. సో ఆ సౌండ్ వేవ్స్ ద్వారా ఈవెన్ డెన్స్ బ్రెస్ట్ టిష్యూలో కూడా మనం క్లియర్గా ఏమైనా మార్పులు ఉంటే, గడ్డలు ఉంటే ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే ఇదంతా స్క్రీనింగ్. కానీ ఇప్పుడు డయాగ్నోస్టిక్ వచ్చేసరికి, అంటే ఎవరైనా సిమ్టమ్స్ వచ్చారనుకోండి, అంటే బ్రెస్ట్లో గడ్డ రావటం, సడన్గా గడ్డ ఉన్నది పెరగటం, నొప్పి రావటం, లేకపోతే నిప్పుల్ డిశ్చార్జ్ కానీ, నిప్పుల్ రిట్రాక్షన్ కానీ, అలాగే స్కిన్ చేంజెస్, ఇట్లాంటి మార్పులు వచ్చి అంటే క్యాన్సర్ లక్షణాలతో డాక్టర్ దగ్గరికి వస్తే కనుక 2 కంబైన్ చేస్తారు. మ్యామోగ్రఫీని, అల్ట్రాసౌండ్ 2 సాధారణంగా కంబైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అల్ట్రాసౌండ్ అయితే కరెక్ట్గా
ఎక్కడుంది లొకేట్ చేసి బయాప్సీ అంటే ముఖ పరీక్ష అంటారు, బయాప్సీ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎంఆర్ఐ కూడా వాడతాం, కానీ సాధారణంగా డయాగ్నోస్టిక్ ప్రొసీజర్లు తక్కువ వాడతాం. కానీ బిఫోర్ సర్జరీ అంటే ఎగ్జాక్ట్ వ్యాధి ఎక్కడుంది మ్యాపింగ్ అంటారు అనమాట. సర్జరీ ముందు అంటే ఎస్పెషలీ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేసేటప్పుడు ఎక్కడుంది డిసీజ్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవడం కోసం మ్యాపింగ్ అంటారు. అలాంటప్పుడు ఎస్పెషలీ ఎవరికన్నా హెవీ బ్రెస్ట్ ఉన్న, డెన్స్ టిష్యూ ఉన్న ఎంఆర్ఐ యూజ్ చేయడం మొదలు పెడతారు. అది కాకుండా ఒక్కోసారి పోస్ట్ సర్జరీ కూడా, అంటే మరి మంచి కామన్ వింటూ ఉంటారు, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెడుతూ ఉంటారు, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఆ ఇంప్లాంట్ స్టేటస్ ఎలా అని తెలుసుకోవడం కూడా సాధారణంగా ఎంఆర్ఐ వాడటం జరుగుతూ ఉంటుంది. ఓకే. మరి డాక్టర్ గారు గర్భవతులుగా ఉన్న సమయంలో కానీ లేకపోతే ఆఫ్టర్ డెలివరీస్ కానీ పాలిచ్చే తల్లులు కానీ ఈ క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటే లేదా వచ్చి ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇది చాలా ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే చాలామందికి ఎస్పెషలీ బ్రెస్ట్ ఫీడింగ్ ఫీమేల్స్లో చాలామందిలో క్యాన్సర్ డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఇంకా అడ్వాన్స్గా డయాగ్నోస్ అవుతుంది. కారణం ఏంటంటే సిమ్టమ్స్ ఓవర్లాప్ అవుతుంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ సిమ్టమ్స్, బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ అంటే బ్రెస్ట్ హెవీగా అవ్వటం, టెండర్గా అవ్వటం, ఏదైనా గడ్డలు రావడం. అంటే ఒకసారి బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు కూడా ఒకసారి ఆ గ్లాండ్స్ క్లాగ్ అయిపోయి గడ్డలా రావటం, సరే నిపుల్ క్రాక్ అయ్యి డిశ్చార్జ్ అవ్వటం, ఇవన్నీ కూడా కొంచెం సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఓవర్లాపింగ్గా ఉంటాయి. చాలాసార్లు మిస్ అవుతూ ఉంటారు. కాకపోతే ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ తగ్గట్లేదు, మోర్ దెన్ 3 weeks ఈ సిమ్టమ్స్ తగ్గకపోతే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో అలాంటప్పుడు మెయిన్గా అల్ట్రాసౌండ్ యూజ్ చేయడం మొదలు పెడతాం. సాధారణంగా ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అయినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా ఎక్కువగా అల్ట్రాసౌండ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే బ్రెస్ట్ టిష్యూ ఎక్కువ, గ్లాండ్యులేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అల్ట్రాసౌండ్ నుండి మోర్ అప్రోప్రియేట్, క్లియర్ పిక్చర్ రావడానికి. ఒకసారి ఎంఆర్ఐ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఎస్పెషల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఎట్ ఫస్ట్లో కూడా ఎంఆర్ఐ యూజ్ చేయడానికి వీల్లేదు. అలాగే చాలామంది డిజిటల్ మ్యామోగ్రఫీ కూడా యూజ్ చేయరు. బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు యూ కెన్ యూజ్ మ్యామోగ్రఫీ ఆల్సో, అల్ట్రాసౌండ్ ఆల్సో, అండ్ ఎంఆర్ఐ కూడా అవసరమైతే వాడుకోవచ్చు అండి. అంటే పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే టైంలో ఇది కనుక ఐడెంటిఫై అయితే పిల్లలకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చా? బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చండి. కాకపోతే ఒకసారి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు బెటర్ అవాయిడ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఎందుకంటే ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు సర్జరీ, కీమోథెరపీ, రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి కాబట్టి బెటర్ టు అవాయిడ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎట్ దట్ టైం. ఓకే. దీనికి ఇక ట్రీట్మెంట్ ఐడెంటిఫై అయిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎంతకాలంలో దీన్ని తగ్గించే అవకాశాలు కనిపిస్తాయి? ఒకసారి డిసీజ్ ఐడెంటిఫై అయిన తర్వాత ఫస్ట్ బయాప్సీ అంటారు. బయాప్సీ చేసిన తర్వాత మళ్ళీ దానిలోనే ఫర్దర్ కొన్ని ఈస్ట్రోజన్ రిసెప్టర్స్, ప్రొజెస్టెరాన్ రిసెప్టర్స్, HER2 అన్ని రకరకాల IHC టెస్టింగ్స్ అంతా జరిగిన తర్వాత స్టేజింగ్ వర్కప్ చేస్తాం. సాధారణంగా లోకల్గా డిసీజ్ ఎక్కడుంది తెలుసుకోవడం కోసం ఎంఆర్ఐ వాడినట్టుగా డిసీజ్ ఎక్కడ స్ప్రెడ్ అయింది తెలుసుకోవడం కోసం పెట్ స్కాన్ వాడతాం. సో డిసీజ్ ఎక్కడ స్ప్రెడ్ అయింది, పక్కన నోట్స్కి స్ప్రెడ్ అయిందా, ఇంకెక్కడ వేరే పార్ట్ స్ప్రెడ్ అయిందా అని తెలుసుకుంటాం. ఒకవేళ డిసీజ్ లోకల్గానే ఉండి సైజ్ చిన్నగా ఉంటే ఫస్ట్ సర్జరీ చేస్తాం. లేదు కొంచెం లోకల్ అడ్వాన్స్డ్గా ఉంది అంటే ఆర్మ్పిట్స్లోకి స్ప్రెడ్ అయింది, అలాగే లోకల్గా సైజ్ ఎక్కువగా ఉంటే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి ఆ తర్వాత సర్జరీ చేసి నెక్స్ట్ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే అవసరమైతే రేడియేషన్ థెరపీ ఇంకా హార్మోన్ థెరపీ ఇవ్వాల్సి వస్తుందండి. యూజువల్గా ఒక బ్రెస్ట్ ట్రీట్మెంట్ అనేది అరౌండ్ 6 to 8 months నడుస్తూ ఉంటుంది. ఓకే. సో లాంగ్ జర్నీ. ఇది పూర్తిగా క్యూరబుల్ అనే భరోసా ఉంటుందా? ఖచ్చితంగా అండి. ప్రారంభ దశలో అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో 100% క్యూరబుల్. ఈవెన్ స్టేజ్ 3లో కూడా ఖచ్చితంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.